హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర్ రామ్మోహన్ రావు గారు రాసిన చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే నవలను చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో శ్రీధర్, యోగి, మదర్ మాథ్యూస్ కలిసి అపరిచితురాలను తెలుసుకోవటం కోసం ఒక ప్లాన్ వేసి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత కథ ఏమైందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవల్ని మొదలు పెడదాం. శ్రీధర్ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతుండగానే ఫోన్ రింగ్ అయింది. ఒక్క అంగలో వెళ్ళి ఫోన్ని లిఫ్ట్ చేశాడు. హలో, హాయ్, నేనే అంది పూజ. హాయ్ పూజ, ఎలా ఉన్నావు? నేనెలా ఉంది, ఎలా ఫీల్ అయింది తర్వాత చెప్తాను. ఇంతకీ మాళవిక ఎలా ఉంది అడిగింది ఆమె. నిన్న నువ్వు నా ఫ్లాట్కి వచ్చినప్పుడు చూసావుగా, నీకెలా ఉంది ఎదురు అడిగాడు శ్రీధర్. పర్వాలేదు అందామె నవ్వును ఆపుకుంటూ. పర్వాలేదంటే అడిగాడు. సన్నగా నవ్వింది. కానీ చాలా అందంగా ఉంది, వెల్ బిహేవ్డ్, వెల్ కల్చర్డ్ అన్నాడు. నీదింత పూర్ టేస్ట్ అనుకోలేదు. నీ దృష్టిలో అది అందమా? ఎస్ అన్నాడు కావాలనే, ఆమెని ఉడికించాలనే. మొత్తానికి ఆమె అంటే నీకు చాలా ఇష్టంలా ఉందే. ఇష్టమున్న వాళ్ళనే సొంతం చేసుకోవటం మంచిది. నాకు కావాల్సింది నీ సంతోషమే. ఆమెనే పెళ్లి చేసుకో అంది పూజ మనసులో కొత్త పథకమేదో మెదులుతుండగా. అందని ద్రాక్ష పళ్ళ కంటే అందే రేగిపళ్లే బెటరని నేను అదే అభిప్రాయానికి వచ్చాను అన్నాడు శ్రీధర్ కావాలనే ఆమెని మరింతగా రెచ్చగొట్టాలని. సరే, అలాగే కానివ్వు. నేనెలాగో స్టేట్స్ వెళ్ళి నా చదువు కొనసాగించాలి అనుకుంటున్నాను. వీసా కూడా వచ్చేసింది. ఏ క్షణమైనా టికెట్ కన్ఫర్మ్ కావచ్చు. ఉంటాను అని అంటూనే ఫోన్ కట్ చేసింది ఆమె. ఫోన్ కట్ అవుతూనే శ్రీధర్ దిగ్భ్రాంతికి లోనైతే పూజ మాత్రం ఆనందానికి లోనైంది. మొత్తానికి యు ఆర్ వెరీ షార్ప్ పూజ. పూజా పాత్రకి ఫుల్ స్టాప్ పెట్టేసి మాళవిక పాత్రని ముందుకు నెట్టేశావు. ఈ సమయంలో సరిగ్గా ఎలా చేయాలో అలాగే చేశావు. కనిపించని పాత్రని ఎప్పటికీ కనిపించకుండా చేయవచ్చు, కానీ కనిపించే పాత్రను చేయలేం. నువ్వు చేసింది 100% కరెక్ట్. గొప్ప సమయస్ఫూర్తితో వ్యవహరించావు. ఇక తదుపరి కార్యక్రమం ఏమిటి అడిగింది నిర్మల. ఈ ఫ్లాట్ ఖాళీ చేసేసి పూజా పాత్రని అమెరికా పంపించేయాలి, అంతే అంది పూజ సాలోచనగా. అభినందనగా ఆమె కేసి చూసింది నిర్మల. కొద్ది నిమిషాలు ఆగమని బెడ్రూమ్లోకి వెళ్ళి డైరీతో వచ్చి పెన్ను తీసి ఏదో రాయసాగింది. నిర్మల విండోలోంచి పూజ ఎన్నాళ్లుగానో వాడుతున్న ఒపెరా గ్లాసెస్ తీసుకుని శ్రీధర్ ఫ్లాట్ కేసి చూడసాగింది. ఇది వివరించడం చాలా కష్టం. ఈ విధంగా నాకు జీవితంలో ఎప్పుడూ అనిపించలేదు. నా చీకటి గది తలుపులు తెరుచుకుని అందమైన తోటలోకి అడుగిడినట్టుంది. ఏ తోటను నేను దూరం నుంచి చూసి మురిసిపోయానో, ఏ తోటలోకి నేను వెళ్లాలని ఉబలాట పడ్డానో ఆ అందమైన తోటలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. కానీ ఇంకా నా చీకటి గదితో అనుబంధం వీడిపోలేదు. నా కాళ్లకు బేడీలు వేసినట్టు ఉంది. ఆ తోటలో ఎంత దూరం నడిచినా మరుక్షణం నా కాళ్ల గొలుసులు నన్ను నా చీకటి గదిలోకి లాక్కెళ్తున్నాయి. ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ. తన డైరీలో ఈ విధంగా రాసుకుంది పూజ. ఈ రోజుతో పూజ డైరీ పేజీలన్నీ నిండిపోయాయి శ్రీధర్ ఆలోచనలతో. ఏమిటి రాశావు అడిగింది నిర్మల. చెప్పింది పూజ. సరే, ఇప్పుడేమిటి చేయటం అడిగింది నిర్మల. ఫ్లాట్ ఓనర్ దగ్గరికెళ్ళి ఫ్లాట్ ఖాళీ చేస్తున్నామని చెప్పి అకౌంట్ సెటిల్ చేసుకోవటమే. ఆ తరువాత నీ ఫ్లాట్కి వచ్చేసి జూబ్లీ హిల్స్ నుంచి నీ ఫ్లాట్కి మారినట్టు శ్రీధర్కి చెప్పటమే తరువాయి. దట్స్ గుడ్. అనుకున్న పనిని వెంటనే పూర్తి చేయటం అన్ని వేళలా మంచిది. యోగి చెప్పకపోయినా ఈ ఫ్లాట్ని కనుక్కునే వేటలోనే వాళ్ళున్నారు. యోగి మాటల ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. వాళ్ళకిప్పుడు ఆ ఓల్డ్ లేడీ మాథ్యూస్ కూడా తోడైంది. వాళ్ళు ఏ క్షణాన వచ్చి పడినా నాటకం బయటపడిపోయి రసాభాస అయిపోతుంది అంది నిర్మల. ఇప్పటికిప్పుడంటే ఎలా? ఈ ఫ్లాట్ ఓనర్ బర్కత్పూరాలో ఉంటున్నాడు. ఆయనకి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి అకౌంట్ సెటిల్ చేసుకోవాలి. ఈలోపు శ్రీధర్ ఈ ఫ్లాట్ని కనుక్కుంటే కీడెంచి మేలించమన్నారుగా. అలా శ్రీధర్ తొందరపడకుండా మాళవికల రంగప్రవేశం చేసి ఆ చర్యని అడ్డుకుంటాను అంది పూజ. ఇక ఇక్కడి నుంచి అంటే పూజా పాత్రకి గుడ్ బై చెప్పేశాక ప్రతిక్షణము చాలా విలువైందే, అది గుర్తుంచుకో అంటూ నిర్మల లేచింది. పూజకి ఎన్నో చెప్పిన నిర్మల ఇకపై శ్రీధర్కి ఫోన్ చేయొద్దని చెప్పటం మాత్రం మర్చిపోయింది. పూజ తిరిగి ఫోన్ చేస్తే కొంపలు మునిగిపోతాయని ఆమె మాత్రం ఎక్కడ ఊహించింది? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రెండు వేర్వేరు విధాలుగా ప్రేమించటం అన్నది బహుశా ప్రపంచంలో ఏ అమ్మాయి చేసుండదు. తనే రిస్క్ తీసుకుంది, అది నిర్మల మూలంగా. ఆ రోజు రెస్టారెంట్లో నిర్మల తనని శ్రీధర్కి పరిచయం చేయకుండా ఉంటే బాగుండేది. నిర్మలకి యోగి ఫ్రెండ్ కావటం, యోగికి శ్రీధర్ ఫ్రెండ్ కావటం, తను నిర్మల ఫ్రెండ్ కావటం, ఆ రోజు అనుకోకుండా రెస్టారెంట్కి వెళ్ళటమే తిప్పలు తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా ఈ రోజు నుంచి శ్రీధర్కి పూజలా ఫోన్ చేయకూడదు.
పూజ పాత్ర మీద శ్రీధర్లో ద్వేషం, కోపం రగిలించి వదిలేస్తే తను అనుకున్న ఏ సమస్య ఎదురుకాకుండా పూర్తయిపోతుంది. అందుకే ఇంకొక్కసారి ఫోన్ చేసి పూజా పాత్ర మీద అసహ్యం కలిగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ తరువాత ఫ్లాట్ ఓనర్కి ఫోన్ చేసి విషయం చెప్పేసింది. తాను ఫ్లాట్ ఖాళీ చేయబోతున్నట్టు. తన ఫ్లాట్కి వచ్చిన దగ్గర నుంచి అసలు అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, వచ్చిన తర్వాత శ్రీధర్ని పరిశీలించటం, మేరీ, జయారెడ్డి లాంటి అమ్మాయిలు ఎదురైనా వెంటపడినా చలించకపోవటం, అపర్ణని పొందే అవకాశం ఉన్నా పొందకపోవటం లాంటి మంచి గుణాలు శ్రీధర్లో తను చూసి ప్రేమించటం, అతను లేనిదే బ్రతకలేననే నిర్ణయానికి రావటం లాంటివన్నీ రాసుకున్న డైరీని తిరగేస్తూ ఆనందానుభూతికి లోను కాసాగింది పూజ. సాయంత్రం 5 అవుతుండగా శ్రీధర్ ఫ్లాట్లోని ఫోన్ మోగింది. శ్రీధర్ ఆతృతగా ఫోన్ ఎత్తి హలో అన్నాడు. బాబూ, నేను మదర్ మాథ్యూస్ని. మీరా మమ్మీ, చెప్పండి అన్నాడు శ్రీధర్. 7 నుంచి 8 గంటల మధ్య నేను వేయబోయే ఎత్తుకు ముందే మరో ఎత్తు కూడా వేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఏమిటది ఆతృతగా అడిగాడు శ్రీధర్. కొత్త ఎత్తు ప్రకారం ఆమె నీకు ఈలోపు ఫోన్ చేస్తే నాకు సైగ చెయ్యి. నేనిక్కడ నా ఫ్లాట్లో ఉండి నీ సైగని ఒపెరా గ్లాసెస్ ద్వారా గమనిస్తాను అందామె. అయితే ఆమె ఏ ఫ్లాట్లో ఉంటుందో మీకు తెలిసిపోయిందా? ఉద్రిక్తతకు లోనవుతూ అడిగాడు శ్రీధర్. అనుమానం మాత్రమే, నువ్వు సహకరిస్తే అది తెలుసుకుంటాను. నేనలా మీకు సైగ చేస్తే అపరిచితురాలు కూడా చూస్తుంది కదా, దాంతో ఆమెకు అనుమానం వస్తే? కరెక్టే. అయితే ఓ పంచే, చెప్పండి. నీ ఫ్లాట్ కిటికీలో అవుట్ సైడ్ ఉన్న క్యాక్టస్ కుండీని అటు సైడ్ నుండి ఇటు సైడ్కి మార్చు. అదే సిగ్నల్ అనుకుంటాను. ఒక పక్క ఆమెతో కార్డ్లెస్లో మాట్లాడుతూనే ఈ పని చేయాలి. ముసలావిడ మేధస్సుకి విస్మయం చెందాడతను. అలాగే అన్నాడు హుషారుగా శ్రీధర్. చాలా క్యాజువల్గా చెయ్యి, కావాలని చేసినట్లు అనిపించకూడదు, అర్థమైందా అడిగిందామె. అలాగే అన్నాడు శ్రీధర్ ఎగ్జైట్మెంట్కి లోనవుతూ. వాయిస్ చేంజింగ్ మెషిన్ ఆఫ్ చేసి మాళవికలా మాట్లాడేందుకు శ్రీధర్కి రింగ్ చేసింది పూజ. హలో మాళవిక గారు, ఎలా ఉన్నారు అడిగాడు శ్రీధర్. ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి, ఏం చేస్తున్నారు అడిగిందామె. పూజా ఫ్లాట్ కనుక్కునేందుకు సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పదలుచుకోలేదు అతను. చెబితే ఈ విషయం వెంటనే ఆమెకి చేరిపోతుందని అనుమానించాడు. ఏం లేదు, బోర్ కొడుతోంది అన్నాడు శ్రీధర్. అయితే సరదాగా సిటీ బయటున్న ఏదైనా డాబా హోటల్కి వెళ్ళొద్దామా అడిగిందామె. సరిగ్గా ఇదే సమయంలో మాథ్యూస్ ఒపెరా గ్లాసెస్ ద్వారా శ్రీధర్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు గ్రహించింది. అతను క్యాక్టస్ కుండీ జరపకపోవటం చూసి శ్రీధర్ మాట్లాడేది పూజ అయి ఉండదు అనుకుందామె. చెప్పరేం, వెళదామా లేదా తిరిగి అడిగింది మాళవిక ఆతృతగా. ఎక్కడికి అంతలోనే మర్చిపోయినట్లుగా అడిగాడు శ్రీధర్. బోర్ కొడుతోందన్నారుగా, ఏదైనా సిటీ బయటున్న పంజాబీ డాబా హోటల్కి. తను ఫ్లాట్ ఖాళీ చేసేలోపు శ్రీధర్ తన ఫ్లాట్ని కనుక్కుని తనని వెతుక్కుంటూ రాకూడదనే ఆమె ఈ ప్రోగ్రాం వేసింది. శ్రీధర్కి మాథ్యూస్ 2 పథకాలు గుర్తొచ్చాయి. రేపు వెళదాం అన్నాడు శ్రీధర్. ఈరోజు ఆకలిస్తే రేపు భోజనం చేస్తామా? మాళవిక టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటూ అంది. యోగి చెప్పకపోయినా నీ ఫ్లాట్ని కనుక్కునే వేటలోనే వాళ్ళున్నారు అని నిర్మల చెప్పిన మాటలు ఆమెకు పదే పదే గుర్తొస్తున్నాయి. సారీ మాళవిక, ఈరోజు నాకు ముఖ్యమైన ఫోన్ కాల్ ఒకటి ముంబై నుండి వస్తుంది. దాన్ని తప్పనిసరిగా రిసీవ్ చేసుకోవాలి. రేపెళదాం అన్నాడు శ్రీధర్ ఒకంత స్థిరత్వాన్ని కంఠంలో పలికిస్తూ. మరేం మాట్లాడలేకపోయింది మాళవిక. మరి కొద్దిసేపు ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. మరి కాసేపటికే పూజలాగా ఫోన్ చేసింది. హలో పూజ, నేను సాయంత్రం మాళవికతో కలిసి సిటీ బయటున్న పంజాబీ డాబా హోటల్కి వెళ్తున్నాను. నీకేమిష్టమో చెబితే పార్సిల్ చేయించుకొచ్చి నువ్వు ఉంచమన్న చోట ఆ పార్సిల్ ఉంచేస్తాను. చచ్చిన ఆ స్థలం మీద నిఘా వేయను. నీకేమిష్టమో చెప్పు అన్నాడు శ్రీధర్. అతని మాటలు వింటూనే పూజ ఉలిక్కిపడింది. అంతకుముందే తను మాళవికలా ఫోన్ చేస్తే అర్జెంట్ ఫోన్ కాల్, రాలేనన్నాడు. ఇప్పుడేమో హోటల్కి వెళ్తున్నాను అంటున్నాడు. ఏమిటి తేడా? ఎందుకీ వైవిధ్యం? ఎందుకు 2 మాటలు? ఆ ప్రశ్నలకు సమాధానం తట్టకపోయినా ఏదో జరగబోతుందన్న అనుమానం మాత్రం వచ్చింది పూజకి. నీకేది ఇష్టమైతే అదే తీసుకొచ్చి నీ ఫ్లాట్ ముందే ఉంచు, నేనెలాగో దాన్ని తీసుకుంటాను అంది పూజ చురుగ్గా ఆలోచిస్తూ. అప్పుడు శ్రీధర్కి మదర్ మాథ్యూస్ మాటలు గుర్తుకు వచ్చాయి. అదే అదనుగా తీసుకుని, అవును, ఓ విషయం గుర్తుకు వచ్చింది. పూల మొక్కల ఆకులకి చిన్న చిన్న నల్లటి మరకలు అవుతున్నాయి, ఏంటవి అడిగాడు శ్రీధర్. అది అబద్ధం, నిజంగా అలా కావటం లేదు. నల్లటి మరకలా? చాలా ఉన్నాయా అడిగింది పూజ. ఉండు, కిటికీ దగ్గరికి ఆ పూల మొక్కను తీసుకువస్తాను, చూద్దువు గాని అని శ్రీధర్ కిటికీ దగ్గరికి ఆ పూల మొక్కను తీసుకువచ్చాడు. మదర్ మాథ్యూస్ దాన్ని చూస్తుందని ఆశిస్తూ.
అప్పుడే ఫోన్లో ఏవో శబ్దాలు వినిపించాయి, టంగ్ టంగ్మని. నాకు ఇక్కడి నుండి ఏమీ కనిపించటం లేదు. ఏదైనా పురుగు పట్టిందేమో, ఏదైనా మందు చల్లు, చెప్పింది పూజ. తను పూలకుండీ జరిపిన దృశ్యాన్ని మదర్ మాథ్యూస్ చూసుంటుందా? ఒక్క క్షణం ఆలోచించాడు శ్రీధర్. ఆమె మాటలతో పాటు అపశృతుల హార్మోనియం శబ్దాలు వినిపించసాగాయి ఫోన్లో. శ్రీధర్ ఏదో మాట్లాడబోయేలోపే ఫోన్ కట్ అయిపోయింది. ఆ శబ్దాలు పలికించిన పిచ్చివాడి మీద విపరీతమైన కోపం వచ్చింది శ్రీధర్కి. గంటన్నర వరకైనా ఆమెను మాటల్లో పెట్టాలనుకున్నాడు శ్రీధర్. ఆ అవకాశం పోయినందుకు నుదురు కొట్టుకున్నాడు. ఆ ధ్వనులే తన ఫ్లాట్ ఆచూకీకి ఆధారం కావచ్చని పూజ ఫోన్ కట్ చేసింది. ఆ రాత్రి మరి అపరిచితురాల నుంచి ఫోన్ రాలేదు. శ్రీధర్, యోగి, మాథ్యూస్ ముగ్గురు దాంతో నిరుత్సాహానికి లోనయ్యారు. శ్రీధర్తో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకుంది పూజ. అక్కడ తను, శ్రీధర్ ఈ లోకానికి దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చని అనుకుంది. శ్రీధర్ స్వచ్ఛమైన ప్రేమను చూసి పూజకి ఒక పక్క సంతోషంగా ఉన్నా, మరోపక్క తను ఆడే ఈ నాటకాలన్నీ తలుచుకుని బాధపడింది. అన్ని విషయాలు అతనితో చెప్పి అతని ఒడిలో ఒదిగిపోవాలని అనుకుంది. కానీ దానికి సరైన సమయం రావాలి. ఆ ఆలోచన వచ్చింది మరుసటి రోజు నుంచే. పూజలా వేరే చోట ఫ్లాట్ వెతకటం మొదలుపెట్టింది. అతని కంటపడకుండా రావటం పోవటం కూడా అసాధ్యం అనుకుంది. ఈ మధ్య శ్రీధర్ పనిచేసే కంపెనీలో ఏదో గొడవ జరిగి కొన్నాళ్ళు ఆఫీస్ని మూసేయటం జరిగింది. దాంతో అతను ఈ మధ్య ఎప్పుడూ ఫ్లాట్లోనే ఉంటున్నాడు. ఆకలైనప్పుడు కిందకొచ్చి రెస్టారెంట్లో భోంచేసి పైకి వెళ్తున్నాడు. వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు పరిసరాల్ని నిశితంగా గమనిస్తున్నాడు. తను ఫ్లాట్కి రావటం పోవటం ఎప్పుడైనా పసిగట్టవచ్చు అన్న ఆలోచన రావటంతో ఆమె ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒక కుర్రాడి ద్వారా ఆటోని తన బ్లాక్ వరకు పిలిపించుకుని చటుక్కున అందులోకి దూరి వెళ్ళిపోవటం, వచ్చేటప్పుడు కూడా ఆటోని తనుండే బ్లాక్ వరకు తీసుకువచ్చి అటూ ఇటూ చూసి చటుక్కున ఆటో దిగి లోపలికి వెళుతోంది. ఇన్ని చేస్తున్నా ఈ మధ్య పూజలా ఫోన్ చేయటం లేదు. పూజ అనే పాత్ర శ్రీధర్ జ్ఞాపకాల పొరల్లో మరుగున పడిపోవాలని ఆమె కోరిక. అందుకే మాళవికలా దగ్గరవుతూ పూజలా దూరం కావాలనే స్థిరమైన నిర్ణయానికి వచ్చేసింది. మరుసటి రోజే మాళవికలా రంగప్రవేశం చేసి శ్రీధర్ని బెంగుళూరు టూర్కి ఒప్పించగలిగింది పూజ. పూజ అంతకాలం తనతో ఫోన్లో ఆడుకుంది తప్ప తనని ప్రేమించడం లేదేమోనన్న అనుమానం బాగా వచ్చింది శ్రీధర్కి. అందుకు పూజ అమెరికా స్టడీస్ గురించి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి అతన్ని మొండివాణ్ణి చేశాయి. ఆ రోజు సాయంత్రమే శ్రీధర్ మాళవికతో బెంగుళూరు ప్రయాణం అయ్యాడు. బెంగుళూరు వెళ్ళిన మరుసటి రోజు షాపర్ స్టాప్ కాంప్లెక్స్కి వెళ్లారిద్దరు. శ్రీధర్ని మెన్స్ సెక్షన్ దగ్గర వదిలేసి తను ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడున్న ఫోన్ నుంచి కిందున్న అతనికి ఫోన్ చేయాలనుకుని సేల్స్ గర్ల్ని అడిగి దానికి వాయిస్ చేంజింగ్ మెషిన్ అటాచ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెన్స్ సెక్షన్కి ఫోన్ చేసి శ్రీధర్ కావాలని అడిగింది. అతను ఆశ్చర్యపోతూ ఫోన్ ఎత్తగానే, హలో హాయ్ నేనే, మాళవికతో బెంగళూరులో ఎంజాయ్ చేస్తున్నావా అంది నవ్వును దాచుకుంటూ. అవును, ఈ సమయంలో నేనిక్కడుంటానని హైదరాబాద్లో ఉన్న నీకెలా తెలిసింది అడిగాడు శ్రీధర్ షాక్ తింటూ. మీరుండే హోటల్కి ఫోన్ చేస్తే మీరు షాపర్ స్టాప్కి వెళ్లారని తెలిసింది. గో హెడ్ విత్ మోస్ట్ బ్యూటిఫుల్ మాళవిక, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి దానికి అటాచ్ చేసిన వాయిస్ చేంజింగ్ మెషిన్ని డిటాచ్ చేసి వ్యానిటీ బ్యాగ్లో వేసుకుని సేల్స్ గర్ల్కి థ్యాంక్స్ చెప్పి గ్రౌండ్ ఫ్లోర్లో కేసి నడిచింది పూజ. అదంతా ఏమిటో అర్థం కాని సేల్స్ గర్ల్ బిత్తరపోయి అలాగే బిగుసుకుపోయింది. వారం రోజులకి ఇద్దరూ బెంగళూరు నుండి తిరిగొచ్చారు. మాళవిక జూబ్లీహిల్స్ అని చెప్పి అతని ముందే ఆటో ఎక్కి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి అదే ఆటోని రివర్స్ వెళ్ళమని చెప్పి తిరిగి ఫ్లాట్స్ దగ్గర ఆగి పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తూ కొద్ది నిమిషాల్లోనే తన ఫ్లాట్లోకి దూరి తలుపేసుకుంది. నాకు తెలిసినంతవరకు పూజ కురూపి, అందుకే నీకు ఎదురుపడలేదు. లేదంటే దాగుడు మూతలకైనా ఒక లిమిట్ ఉంటుందిగా. ఇంకా ఆ అమ్మాయిని మర్చిపో. నిన్ను కోరుకుని నీతో ధైర్యంగా నీ మీద నమ్మకంతో బెంగళూరు వచ్చిన మాళవికే నీకు సరైన జోడి తెగేసి చెప్పాడు యోగి. మదర్ మాథ్యూస్కి కూడా అదే అనిపించింది. శ్రీధర్లో క్రమంగా మాళవిక పట్ల మొగ్గు పొడచూపసాగింది. అయినా ఉండుండి పూజా కంఠం గుర్తుకొస్తూనే ఉంది. శ్రీధర్ క్రమంగా తన పూజా పాత్రని మర్చిపోతుండగా తనెక్కువ రోజులు అక్కడుండటం మంచిది కాదు అనిపించింది ఆమెకు. టెలిఫోన్ పాత్రని శాశ్వతంగా చంపేయాలనుకుంది కూడా. ఆ తరువాత వాయిస్ చేంజింగ్ మెషిన్, ఒపెరా గ్లాసెస్ పారేసి అసలు ఆ విషయాల గురించే మర్చిపోవాలి అనుకుంది. మరోసారి పూజలా ఫోన్ చేసి పూజా పాత్ర మీద శ్రీధర్కి మరింత యావగింపు కలిగేలా చేయాలనుకుని చివరిసారిగా వాయిస్ చేంజింగ్ మెషిన్ని ఫోన్కి అమర్చి దాన్ని ఆన్ చేసి శ్రీధర్కి ఫోన్ చేసింది.
హాయ్ శ్రీధర్, ఏమిటి ఈరోజు ఒంటరిగా ఉన్నావు? కావాలనే వెటకారంగా అడిగింది పూజ. మాళవికకి కొంచెం పనుందట, అందుకే ఈరోజు తొందరగా వెళ్ళిపోయింది. అయినా నీకేమిటి నష్టం? ఫ్రీ సినిమా చూస్తూనే ఉన్నావుగా, కోపంగా అన్నాడు శ్రీధర్. మాళవిక చాలా తెలివైందే, అందుకే అన్నారు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే గొప్పవి అని. కావాలనే ఇరిటేట్ చేస్తూ అంది పూజ. ఆమె అలాంటిది కాదు అన్నాడు శ్రీధర్. ఈ వారం రోజుల టూర్లో నిన్ను చాలా ఇబ్బంది పెట్టి ఉంటుందే? లేదు, ఆమెను నేను చాలా ఇష్టపడుతున్నాను చెప్పాడు శ్రీధర్. అవునవును, ఆమె నిన్ను మత్తు మందులా ఆవహించింది. ఆమె వ్యసనంలో పడిపోయావు అంది కఠినంగా. అవును అన్నాడు శ్రీధర్ చికాకుగా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీధర్, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అసలు. నీ గురించి వేరే ఊహించుకున్నాను అంది అతనికి బాగా కోపం తెప్పించాలని. నువ్వు మాళవిక గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఆమె చెడ్డది కాదు, ఆమె చాలా మంచిది, చాలా అందంగా ఉంటుంది. ఆమెంటే నాకు చాలా ఇష్టం. ఆమె గురించి నువ్వు చెడుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు చెప్పాడు శ్రీధర్ నిష్కర్షగా. నేను ఇన్నాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని గౌరవించాను, కానీ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నేను ఇలా మాట్లాడుతున్నందుకు ఆశ్చర్యంగా ఉందా? ఇవన్నీ నాకెలా తెలిసాయనా? నాకన్నీ తెలుస్తూనే ఉన్నాయి. బెంగుళూరులో మీరు శారీరకంగా కూడా ఎంజాయ్ చేశారని నా నమ్మకం. ఆగాగు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మాళవికని ఇంతలా అవమానించడం నీకు మర్యాద కాదు కోపంగా అన్నాడు శ్రీధర్. అవమానించడం కాదు, నిజం, పచ్చి నిజం. మాళవిక నాలా కురూపి కాదుగా, గొప్ప అందగత్తె, స్టన్నింగ్ బ్యూటీ. నువ్వేం అమాయకుడివా అలాంటి బ్రీత్ టేకింగ్ బ్యూటీని వదులుకోవటానికి? ఆవేశంలో, ఆగ్రహంలో మాటలు ఎలా తడబడతాయో అలా తడబడుతున్నట్టుగానే పూజ కావాలనే మాట్లాడింది. శ్రీధర్ని పూజ అన్న ఒక్క మాట బాగా అలర్ట్ చేసింది. మాళవిక నాలా కురూపి కాదుగా అంటే పూజ కురూపా? ఆవేశంలో మాట జారి నిజం చెప్పేసింది. అంటే యోగి చెప్పింది నిజమన్నమాట. లేదంటే ఇన్నాళ్ళెందుకు ఎదురు పడకుండా ఉంటుంది? ఒక్క క్షణం శ్రీధర్కి జాలేసింది. పూజ కురూపైనా ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. నిజానికి పూజ ఇదివరకట్లా ప్రవర్తించుంటే కురూపైనా తను పెళ్లి చేసుకునేవాడు. ఆ విషయమై శ్రీధర్ ఏదో మాట్లాడదామనుకునే లోపే లైన్ కట్ అయింది. ఒక్క క్షణం నిట్టూర్చి సోఫాలో జారగిలబడ్డాడు ఆమె గురించే ఆలోచిస్తూ. రేపు నేను వేరే ఫ్లాట్కి మారుతున్నాను. ఈ సాయంత్రం అంతా సామాన్లు సర్దుకున్నాను. అవసరమైన వస్తువులున్న పెట్టెలకి ఎస్ గుర్తు వేశాను. అవసరం లేని వస్తువుల్ని ఇక జీవితంలో ఎప్పుడూ తీయను. ఇకపై తను కేవలం మాళవికే. ఈ జీవితం ముగిసింది, మరో జీవితం ఇక మొదలు కానున్నది. గత వారం రోజులుగా ఇదే ఆలోచిస్తున్నాను. చివరికి నేను ఆ అందమైన తోటలోకి శాశ్వతంగా వెళ్ళగలుగుతున్నాను. ఇక నేను ఎప్పుడూ శ్రీధర్తో ఉండొచ్చు. ఇప్పుడు నా జీవితానికి అర్థం పరమార్థం శ్రీధర్ ఒక్కడే. ఒకప్పుడు అతనికి ఫోన్ చేసే వ్యక్తి నుండి అతన్ని శాశ్వతంగా దూరం చేయాలి. ఆమె ఆలోచనల నుండి అతన్ని దూరం చేయాలి. అతని హృదయం నిండా నేనే ఉండేటట్లు చూసుకోవాలి. పూజా పాత్ర అతని మనోఫలకం నుంచి క్రమంగా తెరమరుగైపోతుంది. ఆమె గురించి పూర్తిగా మరుపుకి లోను కాకపోయినా సమయం వచ్చినప్పుడు ఎప్పుడైనా చెబుతాడేమో. ఇక పూజా పాత్ర మూలంగా తనకెలాంటి ప్రమాదం లేదు. ఇప్పుడు శ్రీధర్ జీవితంలో ఒకే అమ్మాయి ఉంది, అది నేనే, మాళవికనే. ఒక మంచి యాడ్ ఏజెన్సీలో తనకు ఎగ్జిక్యూటివ్గా మంచి జాబ్ ఉంది. కొత్త ఫ్లాట్కి మారబోతున్నాను. అది 3 బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్. అక్కడ నాకు కొత్త ఫ్రెండ్స్ తయారవుతారు. వాళ్లకు పూజా పాత్ర గురించి ఏమాత్రం తెలీదు. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ బాగుంది. పొడవుగా పిరుదులు దాటే జుట్టు తనది. అచ్చా తెలుగమ్మాయిలా తనిక గడపబోతుంది. రాయటం కొద్ది క్షణాలు ఆపిందామె. నేనప్పుడే చెప్పానుగా ఆమె కురూపని. ఇక ఆమె గురించి ఆలోచించటం మానే చెప్పాడు యోగి. లేదు, ఒక్కసారైనా ఆమెను చూడాలి మొండిగా అన్నాడు శ్రీధర్. ఆమె తిరిగి నీకు ఫోన్ చేసి 1 గంట మాట్లాడితేనే ఆమె ఫ్లాట్ని కనుక్కోవటం వీలవుతుంది అన్నాడు యోగి. అంతలో శ్రీధర్ ఫ్లాట్ తలుపు తీసుకుని మదర్ మాథ్యూస్ వచ్చింది ఎంతో ఆయాసపడుతూ. క్రితం రాత్రి సరిగ్గా 8:30కి నువ్వేం చేస్తున్నావు అడిగింది మాథ్యూస్. ఆమె పడుతున్న టెన్షన్ చూసిన ఇద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. ఈ డైరీతో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. ఇక దీంతో నాకు పని లేదు. దీన్ని నేను పారేనా? లేదు, వేరే వారికి చెందింది. ఇదివరకు నేను ఎలా ఉండేదాన్నో, ఇప్పుడు ఏమయ్యానో ఎప్పుడు నాకు గుర్తు చేస్తుంది. నా గత జీవితానికి మూగ సాక్షి ఈ డైరీ. ఆ రాత్రంతా ఆ డైరీని చదవాలనుకుంది. తనతో తానే గడపాలనుకుంది. రేపట్నుంచి వేరే జీవితం గడపబోతోంది. శ్రీధర్ ప్లస్ మాళవిక మైనస్ పూజ ప్లస్ అపర్ణ. ఆమె అలా ఆలోచిస్తున్నంతలో లైట్లు పోయాయి. ముందు తన గదిలోని బల్బు పోయిందనుకుంది. తర్వాత తెలిసింది
మొత్తం అపార్ట్మెంట్స్లో కరెంటు పోయిందని. అపార్ట్మెంట్స్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంది. బహుశా ఆ రాత్రంతా కరెంట్ లేకుండా ఉండాల్సి వస్తుందేమో అనుకుంది. రేపన్నమాట తనలో కొత్త ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ రాత్రికి నేను క్యాండిల్ లైట్ వెలుగులో నా డైరీ చదువుతాను. అవి ఆరిపోయేసరికి నేను నిద్రపోయి ఉంటాను. తెల్లవారితే మాళవికనైపోతాను. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా మమ్మీ, ఏమిటింత హడావిడిగా వచ్చావు అడిగాడు శ్రీధర్. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నిన్న రాత్రి సరిగ్గా 8:30కి నువ్వేం చేస్తున్నావు తిరిగి అడిగింది మదర్ మాథ్యూస్. ఒక పావుగంట పూజతో మాట్లాడాను. నీకు ఆమెతో మాట్లాడుతున్నట్టు సిగ్నల్ ఇద్దామనే పూలకుండీని ఇటు నుండి అటు జరిపాను. అది నువ్వు గమనించావో లేదో నాకు తెలీదు. ఈలోపు ఆమె ఫోన్ పెట్టేసింది. అప్పుడు వాచి చూసుకున్నావా? చూసుకున్నాను. సరిగ్గా 8:30 అయింది. చివరి సమయంలో ఫోన్లో నీకేదైనా సౌండ్ వినిపించిందా? అపశృతుల హార్మోనియం శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు కాకుండా టంగ్ టంగ్ మంటూ ఏవైనా శబ్దాలు వినిపించాయా? అవును, వినిపించాయి. వెరీ గుడ్. టంగ్ టంగ్ అనే శబ్దాలు అపశృతుల హార్మోనియం శబ్దాలకు ముందు వినిపించాయా, చివర్లోనా? జస్ట్ వాటికి ముందు. అంటే అప్పుడు టైం 8:22, 23, 24 అనుకోవచ్చా? ఎస్ ఐ గాట్ ఇట్. ఆ వయసులో సైతం ఎంతో గట్టిగా ఉద్వేగానికి లోనవుతూ అంది మదర్ మాథ్యూస్. శ్రీధర్, యోగి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. మరో 5 నిమిషాలకు ముగ్గురు అక్కడి నుంచి వేగంగా కిందకెళ్ళిపోయారు. పూజ ఓ పక్క చిప్స్ తింటూ సామాన్లన్నీ ప్యాక్ చేయసాగింది. మధ్య మధ్యలో శ్రీధర్ ఫ్లాట్ కేసి చూస్తూనే ఉంది. కానీ శ్రీధర్ ఫ్లాట్ కర్టెన్స్ పూర్తిగా వేసున్నాయి. పూజా పాత్ర మీద కోపంతో కర్టెన్స్ వేసి ఉండవచ్చని భావించింది. అదే తనకి కావాల్సింది. అంతవరకే అనుకుంది తప్ప వాళ్ళు మూసిన కర్టెన్స్ని అడ్డం పెట్టుకుని తన ఆచూకీ కేసి వేగంగా కదిలి వస్తున్నట్లు ఊహించలేకపోయింది. ఆ ఒక్క రాత్రి గడిపేస్తే పూజా పాత్రకి గుడ్ బై అని అనుకుందామె. ఏమిటి మదర్ నువ్వు చెప్పేది? పూజ ఉండేది సి బ్లాక్లోని ఫ్లాట్ నెంబర్ 79లోనా? పెను ఉద్వేగానికి లోనవుతూ అన్నాడు శ్రీధర్. ఎస్, పక్కా, నో డౌట్ స్థిరంగా అంది మాథ్యూస్. మరెందుకు లేట్, వెళ్దాం పదండి అన్నాడు యోగి ఆతృతని అణుచుకోలేక. నాకు ఆ మాత్రం తెలియదనుకోకు కుర్రకుంక. ఆమె ఫ్లాట్కి వెళ్ళి తలుపు కొట్టడం బాగోదు. ఏం చేయాలనేది ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను అందామె సి బ్లాక్ కేసి నడుస్తూ. బెల్ మోగితే పూజ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిర్మల. సామాన్లు సర్దేస్తున్నావా అడిగింది నిర్మల అక్కడ కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తూ. ఈ రాత్రితో పూజా పాత్రకి, ఈ ఫ్లాట్కి గుడ్ బై చెప్పేస్తున్నాను అంది పూజ హ్యాపీగా. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి హెల్ప్ చేసేదాన్నిగా అంది నిర్మల నిష్ఠూరంగా. ఇప్పుడు చెయ్యి అంది పూజ నవ్వుతూ. ఇద్దరూ కలిసి సామాన్లు ప్యాక్ చేయటం ప్రారంభించారు. ముగ్గురు మదర్ మాథ్యూస్ ఫ్లాట్కి చేరుకున్నారు. శ్రీధర్ కర్టెన్ విండో దగ్గరికి వెళ్ళి కర్టెన్ తీశాడు. అక్కడి నుండి పూజ ఫ్లాట్ 79 బాల్కనీ స్పష్టంగా కనిపిస్తోంది. అంటే నిర్మలా గారి ఫ్లాట్కి సరిగ్గా పైన ఉన్న ఫ్లాటే టెలిఫోన్ అమ్మాయిదన్నమాట. ఈ 2 బ్లాక్స్లోని ఫ్లాట్స్ తన ఫ్లాట్ ఎత్తులు సరిగ్గా లేనందువలన తన లెక్క తప్పిందని శ్రీధర్ తెలుసుకున్నాడు. సి బ్లాక్లోని 79 ఫ్లాట్లోనే పూజ ఉంటుంది. తను ఇక ఎప్పుడైనా వెళ్ళొచ్చు. తనలా వెళితే పూజ అరిచి గోల చేయదు కదా. పోలీసులకి ఫోన్ చేస్తే తను మాళవిక వైపు మొగ్గు చూపుతున్న విషయం ఆమెలో అసూయ పుట్టించి ఉండవచ్చు. ఆ అసూయ ఎక్కడికైనా దారితీయొచ్చు. ఇదంతా జరగకూడదనుకుంటే ఆమె తనను గుర్తుపట్టకూడదు. దానికి చీకటి కావాలి. అతనికి వెంటనే ఒక ఆలోచన స్ఫురించింది. 79 ఫ్లాట్ ఫ్యూజ్ తీసేస్తే సరిపోతుంది అనుకున్నాడు. గతంలో తన ఫ్లాట్లో కరెంటు పోతే ఫ్లాట్స్ బేస్మెంట్లోకి వెళ్ళాడు. అక్కడ అన్ని ఫ్లాట్స్కి సంబంధించిన మెయిన్ ఫ్యూజ్ బాక్స్ ఉందనే విషయం అప్పుడే అతనికి తెలిసింది. ఆ ఆలోచన వస్తూనే శ్రీధర్ మరిక ఆలస్యం చేయదలుచుకోలేదు. అదే విషయాన్ని మదర్ మాథ్యూస్కి, యోగికి చెప్పాడు. వాళ్ళు ఒక్క క్షణం ఆలోచనల్లో పడిపోయారు. రాత్రి 9:30కి పూజా ఫ్లాట్లోని సామాను సర్దటం పూర్తయింది. మార్నింగ్ 6లోపు ఆటో తెచ్చేస్తే కొత్త ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చు అంది పూజ చేతులు కడుక్కుని నాప్కిన్తో తుడుచుకుంటూ. మరలా కొత్త ఫ్లాట్లోకి మారటం ఎందుకు? నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థమై చావటం లేదు. నిన్నేమో నా ఫ్లాట్లోకి వచ్చేస్తానన్నావు, మరలా ఇప్పుడేమో వేరే ఫ్లాట్కి వెళతానంటున్నావు. ఎందుకలా? ఈ ఫ్లాట్ ఖాళీ కాగానే నీ పూజ శాశ్వతంగా తెరమరుగైపోతుంది. అప్పుడు ఇక నా ఫ్లాట్లో మాళవికలా కొనసాగితే త్వరలోనే మీ పెళ్ళైపోతుంది. అప్పుడు డైరెక్ట్గా శ్రీధర్ ఉండే ఏ బ్లాక్లోని 69 ఫ్లాట్లోకి వెళ్ళిపోవచ్చుగా. నీకిబ్బంది అయిపోతుందని నసిగింది పూజ. నో నెవర్ అంది నిర్మల తెగేసినట్లుగా. అలాగే తల్లి, అయితే ఇప్పుడేమిటి మన కర్తవ్యం?
ఈ ఫ్లాట్ ఖాళీ చేసి నా ఫ్లాట్కి నీ సామాను మార్చటం. అయితే కిందకు వెళ్ళి వర్కర్స్ని పిలుచుకొద్దామా అడిగింది పూజ. అప్పుడు కానీ నీ రహస్యం బయటపడిపోదు. ఈ టైంలో వెళ్ళి వర్కర్స్ని తీసుకొస్తే రేపు వాళ్ళు ఈ ఫ్లాట్లోని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ చేతికి నువ్వు తెచ్చే వర్కర్స్ దొరికిపోతే ఈ ఫ్లాట్లోని సామానంతా సి బ్లాక్లోని 69 ఫ్లాట్కి మార్చబడిందని చెబితే ఏమవుతుంది? నీ డ్రామా అంతా రసాభాస అయిపోతుంది. అప్పుడు దొరికేది నువ్వొక్కదానివే కాదు, నేను కూడా చిరుకోపంతో అంది నిర్మల. అది నిజమనిపించింది పూజాకి. మరేం చేద్దాం, రేపు మనమే మార్చుకుందామా అడిగింది పూజ. ఇది తప్పే, రేపెప్పుడు పగలా అందరూ చూస్తుండగానా? శ్రీధర్ ప్రేమలో పిచ్చిగా పడిపోయావు కదా, అందుకే నీ బ్రెయిన్ పనిచేయటం మానేసినట్లుంది. ప్రేమికులు గుడ్లగూబల కన్నా గుడ్డివారై ఉంటారని క్రైకు ఊరికే అనలేదు, చిన్నగా కసురుకుంటూ అంది నిర్మల. అయితే ఇప్పుడే మార్చేద్దామా? ఇది కరెక్ట్, నువ్విక్కడే ఉండు, నేను బయటకు వెళ్ళి పరిసరాలన్నీ గమనించి వస్తాను అంటూ బయటకు నడిచి ఫ్లాట్ తలుపు దగ్గరికేసింది నిర్మల. రాత్రి 9:40 ఫ్లాట్స్ అన్నీ చీకటిని ముసుగ్గా వేసుకుని నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకున్నాయి. శ్రీధర్ పూజ ఉంటున్న అపార్ట్మెంట్ బేస్మెంట్లో ఉన్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. చెమటతో అతను తడిసిపోయాడు. అతను ఆ బిల్డింగ్ యొక్క ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అన్నీ మోడర్న్గా ఉంటాయని ఊహించాడు. కానీ తీరా అక్కడికి చేరుకునేసరికి అతనికి తెలిసింది ఆ బిల్డింగ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంతా చాలా పాతది. ఫ్యూజ్లపై ఆయా ఫ్లాట్స్ యొక్క నెంబర్స్ రాసి ఉంటాయి అనుకున్నాడు. కానీ అక్కడ అలా లేదు. అంతా గజిబిజిగా ఉంది. కరెంటు వైర్లన్నీ అల్లినట్లుగా ఉన్నాయి. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. పక్క గోడకి సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది. కానీ ఆ డయాగ్రామ్లో ఉన్నట్లు నిజంగా అక్కడ లేదు. ఆఫీస్ వాళ్ళు చేసే రిపేర్లకు ఆ ఫ్యూజ్ బాక్స్ అంతా రంగురంగుల వైర్లతో ఉంది. అతనికి ఏమీ తోచలేదు. చివరికి అతనికి ఒక ఆలోచన తట్టింది. పూజా ఫ్లాట్లోని లైట్లు పోవాలంటే ఒకటే మార్గం, అక్కడున్న ఫ్యూజెస్ అన్నీ తీసేయడం. అందులో ఏదో ఒకటి పూజా ఫ్లాట్ది అయి ఉంటుంది. ఫ్యూజులు చాలా గట్టిగా ఉన్నాయి. మొదటి ఫ్యూజ్ తీయటానికి టైం పట్టింది. రెండోది కష్టపడకుండానే వచ్చింది. అలా బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లాట్లో లైట్లు ఆఫ్ అవుతున్నాయి. చివరి ఫ్యూజ్ తీస్తున్నప్పుడు ఏవో 2 వైర్లపై అంటించిన టేపులు విడిపోయి వైర్లు అంటుకున్నాయి. దాంతో చిన్నగా స్పార్క్స్ వచ్చాయి. ఆ స్పార్క్స్కి వైర్లు అంటుకుని కొద్దిగా మంటలు లేచాయి. శ్రీధర్ తొందరగా వైర్లు విప్పి మంటలు ఆర్పాడు. మళ్ళీ ఆ వైర్లు టచ్ కాకుండా ఒకదానికి ఒకటి దూరంగా ఉంచి కట్టాడు. ఆ బిల్డింగ్లో ఉన్న అన్ని లైట్లు పోయాయి. ఇక అక్కడి నుంచి త్వరగా బయటపడాలి అనుకున్నాడు. కామ్గా ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని విన్నాడు. ఎవరూ లేరు. ఏదో ఫ్లాట్లో ఫోన్ మోగుతోంది. ఫ్యూజులన్నీ లూజ్గా ఫిట్ చేశాడు. ఎవరైనా చూస్తే అది వైర్లు అంటుకుని మంటలు లేచి ఫ్యూజ్లు పాడైనట్టు కనిపిస్తుంది. అలా చేసి ఫ్యూజ్ బాక్స్ని గట్టిగా మూశాడు. ఎవరైనా ఆ ఫ్యూజ్ బాక్స్ తెరిచి వాటిని సరిగా ఇన్సర్ట్ చేయటానికి కొంత టైం పడుతుంది. ఆ సమయాన్ని తను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆ ఫ్లాట్స్ రెసిడెంట్స్ అందరూ ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళు చేరిపోయి భోజనాలు చేసి టీవీల ముందు కూర్చున్నారు. అందుకే కారిడార్స్ అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. మానవ సంచారం లేదు. పూజ ఉంటున్న 7th ఫ్లోర్లోని 79 ఫ్లాట్ నుంచి 6th ఫ్లోర్లోని 69 ఫ్లాట్కి సామాన్లు మారిపోవాలి. ఆ పని మెట్ల ద్వారానే జరగాలి. 6th ఫ్లోర్ కారిడార్లో 7th ఫ్లోర్ కారిడార్లోనూ ఒక్కొక్క లైట్ చొప్పున వెలుగుతున్నాయి. అవి ఆరిపోవాలంటే రాత్రి 11 కావాలి. ఈలోపే చీకటి కావాలనుకుంటే ఆ బల్బుని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన శబ్దానికి ఎవరైనా ఫ్లాట్స్లోంచి బయటకు వస్తే? నిర్మల పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగా అసలు ఆ ఫ్లాట్స్ మొత్తం బేస్మెంట్లో శ్రీధర్ చేసిన పనికి చీకటిలో కూరుకుపోయాయి. సరిగ్గా అప్పుడే ఆమెకి మదర్ మాథ్యూస్, యోగి పరిసరాల్ని నిశితంగా గమనిస్తూ అటుకేసి రావటం కనిపించింది. వాళ్ళని చూస్తూనే ఒక్క క్షణం ఉలిక్కిపడింది నిర్మల. కరెంటు కొరత, లేదంటే వాళ్ళిద్దరూ తనని చూసేవాళ్లే. నిర్మల గిరుక్కున వెనక్కి తిరిగి వడివడిగా పూజా ఫ్లాట్ కేసి నడిచింది. ఆ సమయంలో శ్రీధర్కి ప్రతి క్షణం ఎంతో విలువైంది. ఇంతలో అక్కడికి ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. శ్రీధర్ చటుక్కున వెళ్ళి మెట్ల పక్కన దాక్కున్నాడు. కొద్దిలో గండం తప్పింది. ఎలక్ట్రీషియన్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ అతని మీద పడేది. అతను మెట్లు దిగి లోపలికి వెళ్ళాడు. అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారేమోనని శ్రీధర్ కొద్దిసేపు అక్కడే ఆగి చూశాడు. ఎవరూ రాలేదు. అదే సరైన సమయం అనుకుని శ్రీధర్ మెల్లిగా బయటకు వచ్చాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏదో ఫ్లాట్లో చిన్న పాప ఏడుస్తోంది. అందరూ నిద్రలో ఉన్నట్టున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా పూజా ఫ్లాట్కి వెళదామా అనుకున్నాడు. కానీ ఒకవేళ ఆమె ఇంకా మేల్కూతో ఉంటే కరెంటు పోగానే ఎవరో డోర్ కొడుతున్నారని అనుకుంటుంది, భయపడుతుంది. అందుకే కొంత టైం తీసుకుని వెళదామనుకున్నాడు. ఎలాగో కరెంటు వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఆ కొంతసేపు ఎక్కడ ఉండాలని ఆలోచించి మదర్ మాథ్యూస్ ఫ్లాట్ బెటర్ అనుకున్నాడు. త్వరగా సామాను నా ఫ్లాట్కి మార్చేయటం చాలా మంచిది, హడావుడి పడిపోతూ అంది నిర్మల.
ఏమైంది విస్మయంగా చూస్తూ అడిగింది పూజ. మదర్ మాథ్యూస్, యోగి పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తూ కారిడార్స్లో తిరుగుతున్నారు. శ్రీధర్ ఏమయ్యాడో అర్థం కాలేదు. కరెంటు వచ్చేలోపు మనం ఈ ఫ్లాట్ని ఖాళీ చేసేయాలి. కమాన్ హరియప్ అంది నిర్మల టెన్షన్ ఫీల్ అవుతూ. వెంటనే పూజ 2 చేతులతో 2 బాక్సుల్ని పట్టుకుంది. శ్రీధర్ వచ్చేసరికి మదర్ మాథ్యూస్ కానీ యోగి కానీ ఆమె ఫ్లాట్లో లేరు. ఫ్లాట్ తలుపు మాత్రం దగ్గరకేసింది. నిఘా వేయటం కోసం వెళ్ళి ఉంటారనుకుని సోఫాలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని కొద్ది క్షణాలు సేద తీరాడు. ఆ తర్వాత లేచాడు. బాత్రూంకెళ్ళి చేతులు కాళ్ళు మొహం కడుక్కున్నాడు. షర్టు మొత్తం మాసిపోయింది. అది తీసి ఉతికి ఆరేశాడు. దేనికోసమో జేబులో చూసుకునేసరికి జేబులో ఒక ఫ్యూజ్ ఉంది. ఆ ఫీజుని రీప్లేస్ చేయటం మర్చిపోయాడు. దాన్ని అక్కడే ఉన్న డస్ట్బిన్లో వేశాడు. ఆకలిగా అనిపించి కిచెన్లో వెతికాడు. కోక్ సీసా దొరికింది. దాన్ని తాగుతూ వాచి చూసుకున్నాడు. సరిగ్గా రాత్రి 10 అయింది. అయినా మదర్ మాథ్యూస్, యోగి జాడలేదు. 10:15 అయ్యేసరికి చాలా లగేజ్ని నిర్మల ఫ్లాట్కి చేర్చేశారిద్దరు. పూజ, నిర్మల నిజంగా ఆ టైంలో జెట్ స్పీడ్లో పరుగులు తీస్తున్నారు సామానుతో. మీ ఫ్లాట్ ఓనర్కి జాగ్రత్తలు చెప్పావా? లేదంటే ఇంతకాలం నువ్వున్న ఫ్లాట్ ఎవరిదో కనుక్కుని ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి పూజ ఎలా ఉంటుందని శ్రీధర్ అడిగితే కొంపలు మునిగిపోతాయి అంది నిర్మల బరువైన సామానుని సైతం వేగంగా తీసుకెళ్తూ. నిన్ననే చెప్పేశాను. అయినా అతను ఈ సాయంత్రమే ఢిల్లీ వెళ్ళిపోయాడు. మరో నెల దాకా రాడు. ఈలోపు నా పెళ్ళైపోతుంది కనుక నో ఫియర్ అంది పూజ కూడా వేగంగా నడుస్తూ. మరో 10 నిమిషాలకి మాథ్యూస్, యోగి ఫ్లాట్కొచ్చారు. ఏమిటది, ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఆతృతతో కూడిన అసహనంతో అన్నాడు శ్రీధర్. నువ్వు అనవసరంగా కరెంటు తీసేసి పెద్ద తప్పు చేశావు, యోగి విసుక్కున్నాడు. అదేమలా? శ్రీధర్ అర్థం కాక అడిగాడు. ఫ్లాట్ నెంబర్ 79లోంచి 2 వ్యక్తులు బయటకు లోపలకు హడావుడిగా తిరుగుతున్నారు. వాళ్ళెవరనేది చీకట్లో తెలియటం లేదు. ఆమె కంఠం గుర్తుపట్టగలవు కనుక నువ్వు త్వరగా ఫ్లాట్ నెంబర్ 79కి వెళ్ళటం బెటర్ అంది మదర్ మాథ్యూస్. ఒక ఆడ మగ తిరుగుతున్నారు. దీన్ని బట్టి అపరిచితురాలికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉండవచ్చని నా అనుమానం. పెళ్లి కాకపోతే అతను ఆమె బాయ్ ఫ్రెండ్ అయినా అయి ఉండాలి సాలోచనగా అన్నాడు యోగి. శ్రీధర్ దిగ్భ్రాంతిగా యోగి కేసి చూశాడు. నాకు అదే అనిపిస్తుంది శ్రీధర్. లేదంటే ఇంత చీకట్లో వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఎందుకు కలుసుకున్నారు? అదలా ఉంచితే వాళ్ళెందుకలా బయటకు లోపలకు హడావిడిగా తిరుగుతున్నారు? మదర్ మాథ్యూస్కి కూడా ఏం అర్థం కావటం లేదు. ఫ్లాట్లో ఉన్నప్పుడు పూజకి జీన్ ప్యాంట్ పైన చీజ్ కాటన్ షర్ట్ వేసుకునే అలవాటుందని యోగికి మాథ్యూస్కి తెలియదు గనుక చీకట్లో తిరుగాడుతున్న ఆకారాన్ని చూసి అలా వాళ్ళు భ్రమించడం శ్రీధర్కి ఒక షాక్లా తగిలింది. కొద్ది నిమిషాలు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనేదో పాపం సరదాగా నీతో ఆడుకుంది. అది ఆమె భర్తకు తెలిసి ఉండదు. ఇప్పుడు నువ్వు వెళితే ఆమె కంటే నువ్వే పెద్ద తప్పు చేసిన వాడివి అవుతావేమో. బాగా ఆలోచించుకో మదర్ మాథ్యూస్ ఎంతో ఆలోచించి అంది. రాత్రి 12 గంటలయ్యేసరికి పూజా ఫ్లాట్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. మొత్తానికి ఒడ్డున పడ్డాం అంది పూజ క్యాండిల్ లైట్లో ఖాళీ అయిన ఫ్లాట్ని తృప్తిగా చూసుకుంటూ. నిర్మల కూడా ఎంతో రిలాక్స్డ్గా ఫీల్ అయింది. ఫ్లాట్కి లాక్ చేసేయి, నా ఫ్లాట్కి వెళ్ళి పడుకుందాం, బాగా అలసిపోయాం కూడా అంది నిర్మల. మరొక్కసారి క్యాండిల్ లైట్లో ఫ్లాట్ అంతా వెతికి అక్కడ తనకి చెందిన ఏ వస్తువు లేదని నిర్ధారణ చేసుకుని అక్కడే కొద్ది క్షణాలు ఆగింది. ఆ ఫ్లాట్తో తనకు ఏదో అనుబంధం. తన జీవిత భాగస్వామిని తన సొంతం చేసిన స్థలమిది. తన బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసిన ఫ్లాట్ అది. ఎంతో ప్రేమగా దాని నలుమూలలా తనివి తీరా చూసుకుంది. ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి. ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న నిర్మల మౌనంగా ఉండిపోయింది. సరిగ్గా అదే సమయంలో శ్రీధర్ మాథ్యూస్ ఫ్లాట్ నుంచి పూజా ఫ్లాట్కి బయలుదేరాడు. బయలుదేరే ముందు అతన్ని మాథ్యూస్ ఆపి తన పలుకుబడితో ఫ్లాట్స్ మేనేజర్ నుంచి తీసుకున్న పూజా ఫ్లాట్ సెకండ్ కీని అతనికి ఇచ్చింది. మెయిన్ ఎలక్ట్రీషియన్ 4 హెల్పర్స్తో బేస్మెంట్లో ఉన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ దగ్గరకు హడావిడిగా చేరుకున్నాడు. చేరుకున్న మరుక్షణమే అతను పనిలోకి దిగిపోయాడు. డోంట్ వరీ, మరో 10 నిమిషాల్లోనే కరెంట్ తెప్పిస్తాను అన్నాడు అతను పక్కనే ఉన్న ఫ్లాట్స్ మేనేజర్తో. ఫ్లాట్స్ ఓనర్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆ ఫ్లాట్స్లో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే తక్షణ చర్య తీసుకోవటం కోసం ఒక కీ ఫ్లాట్స్ మెయింటెనెన్స్ మేనేజర్ దగ్గరుంచటం అనే పద్ధతి అక్కడుండటం బాగా నచ్చింది శ్రీధర్కి. 6th ఫ్లోర్ నుంచి మెట్ల ద్వారా 7th ఫ్లోర్కి చేరుకున్నాడు. కారిడార్లోకి తొంగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఉన్నా ఆ చీకట్లో కనిపించడం కష్టం. ఒక్కో అడుగు ముందుకేస్తూ చేతిలో ఉన్న పెన్ టార్చ్ని ఫ్లాట్స్ డోర్స్ మీద ఫోకస్ చేసి ఫ్లాట్ నెంబర్స్ తెలుసుకుంటూ క్రమంగా పూజ ఉంటున్న 79 ఫ్లాట్ కేసి సాగిపోతున్నాడు నరాలు చిట్లిపోతున్న ఉద్రిక్తతతో. అతను ఆ సమయంలో ఉత్కంఠ అంచుకు చేరుకున్న వాడ్లా ఉన్నాడు. మరికొద్ది క్షణాలకే పూజా ఫ్లాట్ దగ్గరకు చేరుకున్నాడు.
పక్క ఫ్లాట్స్ వాళ్ళెవరైనా మెలకువతో ఉన్నారేమోనని చూశాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. అతని శ్వాసే తుఫానులా వినిపిస్తోంది అతనికి. శ్వాసను బిగబట్టి మెల్లగా జేబులోంచి ఆమె ఫ్లాట్కి తీశాడు. డోర్ తీసి మెల్లగా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. ఆరిపోయిన క్యాండిల్ వాసన వచ్చింది. నిర్మల ఫ్లాట్ పైనే ఈ ఫ్లాట్ ఉంది కాబట్టి దాని స్ట్రక్చర్ దీని స్ట్రక్చర్ ఒకేలా ఉంది. నిర్మల ఫ్లాట్లో బాత్రూమ్ రైట్కే ఉంది కనుక ఇది అలాగే ఉంది అనుకుంటూ శ్రీధర్ మెల్లిగా రైటుకు నడిచాడు. కరెక్ట్గా రైట్లోనే బాత్రూమ్ ఉంది. దాంతో శ్రీధర్ మెల్లిగా బెడ్రూమ్ వైపు నడిచాడు. పూజా అని పిలిచాడు మెల్లిగా. సమాధానం రాలేదు. మళ్ళీ పిలిచాడు, పూజా, నేను శ్రీధర్ని. అయినా సమాధానం రాలేదు. చిన్న శబ్దం కూడా లేదు. పూజా, నేను శ్రీధర్ని. భయపడకు, నువ్వు నాకు కనిపించటం లేదు. నేను నీతో మాట్లాడాలని వచ్చాను గట్టిగా పిలిచాడు ఈసారి. మరో నిమిషంలో అక్కడి నుంచి వెళదామనుకుంటున్న పూజ, నిర్మల ఒక్క క్షణం పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు. వెంటనే వాళ్లకు ఏం చేయాలో తోచలేదు. కొద్ది క్షణాలు ఘనీభవించినట్లు ఉండిపోయారు. పూజ సెంటిమెంట్ మూలంగా దొరికిపోయే పరిస్థితి వచ్చింది. షిట్, మియర్ సెకండ్స్ మిస్టేక్. పూజ, నేనే, నువ్విక్కడే ఉంటున్నావని నాకు తెలిసిపోయింది. భయపడకు, నువ్వు నాకు కనిపించటం లేదు. ఐఆమ్ సారీ. నిన్ను ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని వచ్చాను, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నువ్వు ఈ మధ్య ఫోన్ చేయటం మానేశావు. ఎందుకని? నీకేమన్నా అయిందేమోనని భయపడ్డాను. నీకిష్టం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వంటే ఎందుకో నాకు ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టాన్ని క్షణాల్లో తెంపేసుకోలేకపోతున్నాను. నిజానికి నిన్ను మొన్నటి వరకు మాళవిక కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమించాను. ఎందుకలా చేశావని నిలదీయాలనే వచ్చాను. నన్ను ఇంతగా శోధించాలనుకోవటం తప్పు కాదా? చెప్పు. అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. ఒక స్త్రీ శీలాన్ని పరీక్షించటానికి ఆమెను రహస్యంగా ఒక మగాడు ఫాలో అవటం ఎంత తప్పో నా విషయంలో కూడా నువ్వు చేసింది అంతే తప్పు. లోపలకు మరో 4 అడుగులు వేస్తూ అన్నాడు శ్రీధర్. శ్రీధర్ ఫీలింగ్స్ విషయంలో తన అంచనా కరెక్ట్ అయిందని భావించిన నిర్మల మొండి ధైర్యానికొచ్చి నెమ్మదిగా పూజా చెవిలో ఏదో చెప్పింది. ఆ మరుక్షణం పూజ చీకట్లోనే కిందకి వంగి కాళ్లకున్న చెప్పుల్ని తీసి చేత్తో పట్టుకుంది. శ్రీధర్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తనకు తెలియకుండానే బెడ్రూమ్ కేసి నడుస్తుంటే నిర్మల, పూజ పిల్లిలా అడుగులు వేస్తూ మెయిన్ డోర్ కేసి నడుస్తున్నారు. క్షణక్షణాలు నెమ్మదిగా ఇక్కడ కరిగిపోతుంటే కింద బేస్మెంట్లో ఎలక్ట్రీషియన్ ఫీజులన్నీ సక్రమంగా ఫిట్ చేసి మెయిన్ స్విచ్ వైపు నడుస్తున్నాడు నెమ్మదిగా. పూజ, నిర్మల దాదాపు ఆ ఫ్లాట్ సింహద్వారాన్ని చేరుకున్నారు, ఎలాంటి శబ్దం రాకుండా. శ్రీధర్ కాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్ తలుపు తగిలింది. అప్పుడే అతనికో అనుమానం వచ్చింది. పూజ లోపల లేదేమో, బయటికి వెళ్ళిందేమో అని. ఆ మరుక్షణమే ఒక్కసారి కరెంటు వచ్చింది. శ్రీధర్ షార్ప్గా రియాక్ట్ అవుతూ కళ్ళని 180 డిగ్రీల్లో వేగంగా తిప్పి ఫ్లాట్ని పూర్తిగా చూసేలోపు పూజ, నిర్మల ఆ ఫ్లాట్ సింహద్వారం దాటి చటుక్కున లెఫ్ట్కి తిరిగారు. ఏదో చిన్న శబ్దం వినిపించి శ్రీధర్ తల తిప్పి సింహద్వారం వైపు చూసేసరికి ఎవరూ లేరక్కడ. కానీ తలుపు మాత్రం ఊగుతోంది. తలుపెందుకు ఊగుతోంది? ఆ అనుమానం వస్తూనే శ్రీధర్ వేగంగా కారిడార్లోకి దూసుకుపోయి ఉంటే ఆ ఇద్దరూ కనిపించేవారే. కానీ అతను ఆ పని మానేసి వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. ఫ్లాట్లో ఎవరూ లేరు. ఒక్క సామాను కూడా లేదు. అంటే పూజ ఈ పాటికే ఫ్లాట్ ఖాళీ చేసేసిందా? ఆ ఆలోచన వస్తూనే అతను తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. 4-5 నిమిషాలకు ఆ డిప్రెషన్ నుంచి తేరుకున్న శ్రీధర్కి ఫ్లాట్ అంతా ఒకసారి చూడాలనిపించింది. ఫ్లాట్ అంతా కలియ తిరుగుతూ తను చేసిన జాప్యానికి తనను తానే నిందించుకున్నాడు. అలా ఓ 5 నిమిషాలు గడిచాయి. కనురెప్ప కాలం జాప్యం కూడా ఒక్కోసారి ఎంతో విలువైన, అపురూపమైన వస్తువుల్ని మనిషికి దూరం చేసేస్తుంది శాశ్వతంగా. అంతలో ఆ ఫ్లాట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. ఆ శబ్దం వింటూనే ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు శ్రీధర్. అదలా కంటిన్యూగా రింగ్ అవుతూనే ఉంది. దాన్ని లిఫ్ట్ చేయాలా వద్దా సందిగ్ధంలో పడిపోయాడు. ఎత్తితే అవతలి వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి పూజ వివరాలేమన్నా తెలుసుకోగలిగే అవకాశం ఉంటుందేమో. ఆ ఆలోచన వస్తూనే శ్రీధర్ ఫోన్ దగ్గరకు నడిచి ఫోన్ ఎత్తాడు. కానీ మాట్లాడలేదు. హలో, హాయ్, నేను కొద్దిలో మిస్ అయిపోయానని బాధపడుతున్నావా? నీకు శాశ్వతంగా దూరమైపోతున్నాను. దీనికి నేను చింతిస్తున్నాను. మా ముగ్గురిలో, అంటే అపర్ణ, మాళవిక, నేను, ఈ ముగ్గురిలో నీకు సరైన జోడి మాళవికే. నిరాశ చెందకు. ఎందుకంటే నిరాశకు మరోపక్క ప్రారంభమయ్యేదే అసలైన జీవితం. మాటల చివర చిన్న నవ్వు. నువ్వు ఇప్పుడెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎందుకిలా చేశావు? విసుగు దాచుకుంటూ అడిగాడు శ్రీధర్. ముంబై నుంచి మాట్లాడుతున్నాను. ఈ రాత్రి తెల్లవారుజామున 3:30 గంటలకి ఫ్లైట్కి స్టేట్స్ వెళ్ళిపోతున్నాను.
విన్నది వినటానికి విసుగుండదు చెవికి, చూడనిది చూడాలనిపిస్తుంది కంటికి. సామెతలు తరువాత. ఎందుకిలా చేశావు? నాతో ఎందుకిలా ఆడుకుంటున్నావు? కోపంగా అడిగాడు శ్రీధర్. ప్రేమకు ప్రణయానికి కాలం విలువ తెలీదు. కాలానికి ప్రేమ, ప్రణయం విలువ అంతకంటే తెలీదు. జాప్యం ఎప్పుడూ మంచిది కాదు. శ్రీధర్ నాకే సొంతమని మాళవిక నమ్మిందంటే ఆమె కూడా నీకు దక్కదు. అభిలషించేది అనుభవించటం కాదు, ఉన్నది ఆకాంక్షించటమే మనిషికెప్పుడూ ఆనందాన్ని మిగులుస్తుంది. బై ది బై, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఆగు ఆగు, నీతో చాలా మాట్లాడాలి, ప్లీజ్ ప్లీజ్ అని శ్రీధర్ త్వరపడుతుండగానే లైన్ డిస్కనెక్ట్ అయిపోయింది. అంతా అయిపోయింది. పరిసమాప్తం కాకూడని ఒక అధ్యాయం శాశ్వతంగా ముగిసిపోయింది. ఆ దారి మూసుకుపోయింది. ఎందుకో తెలియదు గాని తన జీవితంలో తనెప్పుడూ ఎదుర్కొని ఎరగని నిరాశ, నిస్పృహలు కొద్ది నిమిషాలు చుట్టుముట్టేశాయి. ఓ అరగంట కానీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాడు శ్రీధర్. లైట్లు ఒక్కొక్కటి ఆర్పేసుకుంటూ సింహద్వారం వైపు నడుస్తున్న శ్రీధర్ దృష్టి ఒకచోట ఆగిపోయింది. ప్యాకింగ్కి పనికిరావని భావించి ఓ మూల విసిరేసిన కార్టన్ కుప్ప డ్రాయింగ్ రూమ్లో ఓ మూలకి నెట్టేసి ఉంది. ఆ కుప్ప కాదు శ్రీధర్ని ఆకర్షించింది, కార్టన్స్ మధ్య నుంచి కనిపిస్తున్న సన్నటి లెదర్ బెల్ట్. అది అతన్ని ఆకర్షించటమే కాదు, అలర్ట్ చేసింది. వేగంగా వెళ్ళి దాన్ని పట్టుకుని బయటకు లాగాడు. ఆ బెల్ట్ అనుకోకుండా ఒక వస్తువుని తనతో పాటు బయటకు తీసింది. అది బైనాక్యులర్, పవర్ఫుల్ ఒపెరా గ్లాసెస్. అమిత ఆసక్తితో దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ విండో దగ్గరికి వెళ్ళి దాన్ని తన కళ్ళ ముందుంచుకుని విజువల్ క్లియరెన్స్ కోసం అడ్జస్ట్ చేస్తూ తన ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ కేసి చూశాడు. అది స్పష్టంగా కనిపిస్తోంది తనకి, ఎంతో దగ్గరగా కూడా కనిపిస్తోంది. దాన్ని ముట్టుకుని దాని ద్వారా తన ఫ్లాట్ని చూడటం ఎంతో ఉద్వేగంగా అనిపించింది శ్రీధర్కి. పూజ దీన్ని పొరపాటున మర్చిపోయి వెళ్ళిందా, లేక తన గుర్తుగా మిగిల్చి వెళ్ళిందా? సమాధానం ఎంతకీ తోచక ఫ్లాట్ లాక్ చేసి తన ఫ్లాట్కి బయలుదేరాడు శ్రీధర్. రాత్రంతా పూజని దూరం చేసుకున్న వ్యధతో నిద్రలేమికి గురైన శ్రీధర్ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర లేచేసరికి ఉదయం 9 అయింది. ముఖం కడుక్కునేందుకు వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి అనుకోకుండా అద్దంలో తన ముఖం చూసుకుని తనే కంగు తిన్నాడు. సగం వయస్సు హఠాత్తుగా పైపడినట్టుగా ఉంది తన ముఖం. ఆలోచిస్తూ ముఖం కడుక్కుని కాఫీ తయారు చేసుకునేందుకు కిచెన్ వైపు వెళుతుండగా ఫోన్ రింగ్ అయింది. పూజ తిరిగి ఫోన్ చేస్తుందనే ఆశ ఇంకా శ్రీధర్లో చచ్చిపోలేదు. అందుకే వేగంగా వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. హలో, ఏమండి, నేనే మాళవికని. రవ్వంత నిరాశకు ఒకంత ఆనందానికి లోనయ్యాడు ఆమె కంఠం వింటూనే. ఏం చేస్తున్నారు అడిగిందామె. ఇప్పుడే నిద్రలేచాను, బాగా డల్గా ఉంది, కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళబోతున్నాను. కాసేపాకి ఫోన్ చేయనా? నో ప్రాబ్లం, నేను మాట్లాడుతున్నది కార్డ్లెస్లో. ఏమిటి విశేషాలు? నేను ఇక్కడికి మీకు అతి సమీపానికి వచ్చేశాను. అర్థం కాలేదు. మా ఫ్రెండ్ నిర్మలా ఫ్లాట్కి వచ్చేశాను. మెల్లగా ఈ ఫ్లాట్స్లోనే ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకుంటాను. ఆమె మాటలు వింటూనే అమితమైన ఆనందోద్వేగానికి లోనయ్యాడతను. నువ్విక్కడికి వస్తావా, నేనే అక్కడికి రానా? అంత త్వరగా కలుసుకోవాలా? అవును అన్నాడు శ్రీధర్. మీరే రండి అంది మాళవిక నవ్వును దాచుకుంటూ. ఈ సి బ్లాక్లో ఫ్లాట్ నెంబర్ 79లో ఇంతవరకు ఉన్న అమ్మాయిని మీరెప్పుడైనా చూసారా? గంట నుంచి ఇదే ప్రశ్నని ప్రతి ఫ్లాట్ తలుపు కొట్టి రెసిడెంట్స్ని ఎంక్వైరీ చేస్తున్నాడు యోగి. పూజ గురించి వాళ్ళు సరిగ్గా వివరాలు చెబుతుండడంతో ఆశ్చర్యపోయాడు యోగి. అంటే పూజకి ఏ అవయవ లోపం లేదు. ఎక్కడో వీళ్ళు చెప్పలేకపోయినా ఏదో మంచి ఉద్యోగమే ఇంతకాలం చేసిందన్నది నిజం. యోగికి ఏం చేయాలో తోచక ఆ ఫ్లాట్ ఓనర్ అడ్రస్ కనుక్కుని ఫోన్ చేసి అతను ఢిల్లీ వెళ్ళాడని, నెల రోజుల దాకా రాడని తెలుసుకుని నిరాశకు లోనయ్యాడు. ఎందుకిలా చేసిందో నాకేం అర్థం కావటం లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పూజని నేను మర్చిపోలేకపోతున్నాను నిట్టూరుస్తూ అన్నాడు శ్రీధర్. అతను అక్కడికి వచ్చి అరగంట అయింది. ఆ అరగంట నుంచి అతను పూజ గురించే ఆలోచించటం, బాధపడటం ఇటు మాళవికకి కానీ అటు నిర్మలాకి కానీ మింగుడు పడటం లేదు. కొద్ది నిమిషాలు చురుగ్గా ఆలోచించిన నిర్మల వంటగదికేసి నడుస్తూ మాళవికకి సైగ చేసింది. కాఫీ తెస్తాను అంటూ నిర్మల వెనుకే పూజ వంటగదిలోకి వెళ్ళింది. ఇదేమిటి కొత్త సమస్య వచ్చి పడింది? ఆ పాత్రకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ పాత్రని కొనసాగిద్దామనుకుంటే ఆ పాత్ర చుట్టే శ్రీధర్ తిరుగుతున్నాడు. అయోమయానికి లోనవుతూ అంది చిన్నగా మాళవిక. అదే నాకు తోచటం లేదు అంది నిర్మల. పోనీ ఓ పని చేస్తే? ఏమిటది? పూజ చచ్చిపోయినట్టు శ్రీధర్ని నమ్మిస్తే? మాళవిక మాటలకి ప్రశంసగా చూసింది నిర్మల. గుడ్ ఐడియా. శాశ్వతంగా పోయిందని మనం అనుకుని ఆ పాత్రకి గుడ్ బై చెప్పినంత మాత్రాన లాభం లేదని తేలిపోయిందిగా. కనుక ఇప్పుడు అతన్ని నమ్మించగలిగితే ఇవాళ కాకపోయినా
మరికొన్నాళ్లకైనా పూజా పాత్రని మర్చిపోయి నీతో కలిసిపోతాడు. కానీ ఎలా? నిర్మల దీర్ఘంగా ఆలోచిస్తూ అంది. మాళవిక ఆలోచనలో పడిపోయింది. పట్టు వదలని విక్రమార్కుల్లా యోగి కిందకెళ్ళి తన ఎంక్వైరీని కొనసాగిస్తుండగా ఒకతను అనుకోకుండా కలిశాడు. అతను ఎప్పటినుంచో మూగగా పూజని ప్రేమిస్తున్న వ్యక్తి. అతనే తారసపడటంతో యోగికి గెలిచినంత ఆనందం వేసింది. వాళ్ళలా మాట్లాడుకుంటుండగా మాళవిక ఆఫీస్కెళ్లేందుకు బయలుదేరి కిందకొచ్చింది. అంతకు అరగంట క్రితమే శ్రీధర్ నిర్మల ఫ్లాట్ నుంచి బయలుదేరి సరాసరి ఆఫీస్కెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఆ వ్యక్తి మాళవికని చూసేశాడు. ఒక్కసారి అతని కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. అదిగోండి సార్, ఆమె అంటూ ఆ వ్యక్తి అమితమైన ఎగ్జైట్మెంట్కి లోనవుతూ అరిచాడు. చటుక్కున యోగి వెనుతిరిగి ఆ వ్యక్తి చూపించిన వైపుకి తన చూపులు మరల్చేలోపే మాళవిక ఆటో ఎక్కేసింది. ఆమె వెనుక భాగమే తప్ప పూర్తిగా ఆమెను చూడలేకపోయాడు యోగి. నిజమేనా అంటూ యోగి రేసు కుక్కలా అప్పుడే కదిలి వెళ్తున్న ఆటోకేసి దూసుకుపోయాడు. కానీ అప్పటికే ఆటో స్టార్ట్ అయి వేగం అందుకుంది. కొద్ది క్షణాల తేడాలోనే ఓడిపోయిన యోగి నుదురు కొట్టేసుకున్నాడు నిస్పృహగా. హలో, నేను మాళవికని అంది మాళవిక ఫోన్లో. ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళావు, ఇంతలో ఫోన్ చేశావేంటి? పూజ చచ్చిపోయిందని శ్రీధర్ని నమ్మించగల ఐడియా ఏమైనా తట్టిందా? ఆతృతగా అడిగింది నిర్మల. ఐడియా తట్టడం కాదు, కొత్త సమస్య వచ్చి పడింది. నన్నొక పిచ్చివాడు మూగగా చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. అతను 5-6 సార్లు నా వెనకే నా పాత ఫ్లాట్ వరకు వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోయాడు, నాతో మాట్లాడే ధైర్యం లేక. అతను ఈరోజు నేను ఆఫీస్కి బయలుదేరి వచ్చే ముందే గ్రౌండ్లో నిలబడి యోగితో మాట్లాడుతున్నాడు. దాంతో నాకు వెంటనే అనుమానం వచ్చి నా నడకలో వేగం పెంచి దగ్గరలో దొరికిన ఆటో ఎక్కేశాను. అప్పుడు అతడే అదుగోండి సార్, ఆమె అంటూ అతను నా కేసి వేలు చూపించాడు. అదృష్టం బావుండి యోగి నన్ను చూసేలోపు నేను ఆటోలోకి చేరుకున్నాను. టెన్షన్ పడిపోతూ అంది మాళవిక. ఆమె మాటలు వింటూనే నోట మాట పడిపోయినట్లయింది నిర్మలకి. నేను నమ్మను. పూజ స్టేట్స్ వెళ్ళిపోతే ఆ వ్యక్తి నాకు పూజను ఎలా చూపించాడు? ఈ సంఘటన జరిగి అరగంట కూడా కాలేదు. నేను వెంటనే ఆఫీస్కి వచ్చేశాను. నాకేదో అంతా గందరగోళంగా ఉంది. కొద్ది క్షణాల జాప్యంతో నేను ఆమెను మిస్ అయ్యాను. లేదంటే అక్కడికక్కడే ఆమెను పట్టేసుకుని ఇప్పుడు నీ ముందు హాజరుపరిచేవాణ్ణి ఆఫీస్ లంచ్ అవర్లో అన్నాడు యోగి. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో, వాడు కూడా నీలాగే తాగుబోతేమో. శ్రీధర్ ఆ విషయాన్ని అంత సీరియస్గా పట్టించుకోకుండా అన్నాడు. మరిదే బాధ కలిగించే విషయం. తాగినంత మాత్రాన అన్ని అబద్ధాలు చెప్పి అవతల వారిని అబ్బురపరచాలనిపిస్తుందా? మనసు వల్లనే అజ్ఞానం కలుగుతుంది. నీకు ఆ అజ్ఞానం బాగా వంటపట్టినట్టుంది. విషయగ్రహణం, విషయానుభూతి, విషయ నిర్ణయం, అహంభావం విషయాలలో జాగ్రత్తగా ఉండటం నేర్చుకో చిరాకు పడుతూ అన్నాడు శ్రీధర్. ముఖం మార్చుకున్నాడు యోగి. నువ్వెలా అనుకున్నా పూజ ఇంకా ఇక్కడే ఉంది. అమెరికా లేదు, ఆవకాయ జాడీ లేదు. ఆ మూగ ప్రేమికుణ్ణి పట్టుకుని ఆమె జాడ తెలుసుకుని నీ ముందు ఆమెను ఉంచకపోతే నా పేరు యోగే కాదు నిష్ఠూరంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు యోగి. మూగ ప్రేమికుడికి కనిపించకుండా బురఖాతో నిర్మలా ఫ్లాట్లోకి ప్రవేశించింది మాళవిక. ఈ డ్రెస్ ఏమిటి? ఇన్ని ట్విస్ట్లేమిటే బాబు? ఎవరి లవ్ స్టోరీలోనూ ఇన్ని మలుపులు, మతలబులు, తిరకాసులు నేను చూడలేదు విస్మయంగా అంది నిర్మల. 1 నేను వేసిన డ్రామా, 2 నువ్వు తయారు చేసిన డ్రామా. ఛాయాగ్రహాల్లా యోగి, మూగ ప్రేమికుడు నా ప్రాణానికి తయారయ్యారు. ఎలా ఈ ప్రమాదం నుంచి బయటపడాలో నాకు అర్థం కావడం లేదు అంది మాళవిక ఆఫీస్ నుంచి వస్తూ కొన్న బురకాని తీసి పక్కన పెడుతూ. మూగ ప్రేమికుడి ఫ్లాట్ నెంబర్ ఉదయమే తెలుసుకుని ఉండటంతో ఆఫీస్ నుంచి వస్తూనే అతని ఫ్లాట్కి వెళ్ళాడు యోగి. మాళవిక కాఫీ సిప్ చేస్తూ యథాలాపంగా BBC న్యూస్ వస్తున్న టీవీ కేసు చూసింది. చూస్తూనే షార్ప్గా అలర్ట్ అయిపోయింది. ఆ రోజు ఉదయమే ముంబై సహారా ఇంటర్నేషనల్లో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన థాయ్ ఎయిర్వేస్ విమానం అమెరికా వెళుతూ మధ్యాహ్నం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోగా అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరూ మిగల్లేదని న్యూస్ రీడర్ చెబుతున్న విషయాల్ని శ్రద్ధగా వింటూ అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసింది మాళవిక. రాత్రి ఫోన్ చేసి ముంబై నుండి తెల్లవారుజామున 3:30కి బయలుదేరి అమెరికా వెళ్తున్నట్టు పూజలా మాట్లాడాను శ్రీధర్తో. అయితే ఏముంది, ఆ ఫ్లైట్ పసిఫిక్లో కూలిపోయింది. అందులోనే పూజ ఉంది. ఈ విషయం నువ్వు వాయిస్ చేంజింగ్ మెషిన్ ఆన్ చేసి శ్రీధర్తో పూజ ఫ్రెండ్లా చెప్పాలి. నీది ముంబై, నువ్వు ముంబై నుండి మాట్లాడాలి. అర్థమైందా? మాళవిక షార్ప్నెస్కి అబ్బురపడిపోయింది నిర్మల. అయితే చేస్తాను. వాయిస్ చేంజింగ్ మెషిన్ని ఫోన్కి ఫిక్స్ చేసి శ్రీధర్తో మాట్లాడినా ఉత్సాహంగా అంది నిర్మల. అదే తొందరపాటుతనమంటే. ఈ మధ్య టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు STD కాల్స్కి లాంగ్ రింగ్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి చేసావనుకో అది లోకల్ కాల్ అని తెలిసిపోతుంది.
అయితే ఏం చేద్దాం? సిటీ లిమిట్స్ లోకల్ కాల్ రేంజ్ దాటి వెళ్ళి అక్కడి నుండి చేయాలి అంది మాళవిక. అయితే బయలుదేరదామా? అలాగే అంటూ మాళవిక లోపలికి వెళ్ళి బుర్ఖా వేసుకుని వచ్చింది. ఆ డ్రెస్లో మాళవికను చూసి నవ్వింది నిర్మల. మరో 5 నిమిషాలకి ముందు నిర్మల బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత మరో 5 నిమిషాలకి మాళవిక బయటకొచ్చింది. వస్తూనే మూగ ప్రేమికుడు యోగి పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తూ ఏదో మాట్లాడుకోవటం గమనించి నవ్వుకుంది. పూజ ఫ్లైట్ క్రాష్లో చనిపోయిందని తెలుసుకున్న శ్రీధర్ వారం రోజుల వరకు కోలుకోలేకపోయాడు. 8వ రోజు మాళవిక పదే పదే ఫోన్ చేయడంతో బాగోదని బయలుదేరాడు. రాత్రి 9 గంటలకు శ్రీధర్ నిర్మల ఫ్లాట్కి వచ్చాడు. ఆ సమయంలో నిర్మల, ఆమె కూతురు బామ్మ, మాళవిక టీవీ ముందు కూర్చుని ఉన్నారు. శ్రీధర్ రావటం చూసిన నిర్మల పాపని బామ్మని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. జరిగిందంతా చెప్పి చాలా బాధపడ్డాడు శ్రీధర్. మాళవిక కూడా బాధపడినట్లుగానే నటించింది. పాపం స్టేట్స్ వెళ్ళి స్టడీస్ కొనసాగిస్తానని చెప్పింది. ఇంతలోనే ఇలా జరగడం నా మనసుని కలిచివేసింది. ఎందుకో ఇంకా ఆమె వాయిస్ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది అన్నాడు శ్రీధర్ బాధగా. మాళవిక పావుగంట సేపు కంట్రోల్ చేస్తే గాని శ్రీధర్ మామూలు మనిషి కాలేకపోయాడు. అంతలో నిర్మల కాఫీతో వచ్చింది. లోపలేదో చిన్న పనున్నట్టు మాళవిక లోపలికి వెళ్ళింది. మాళవిక మీకు అంతా చెప్పిందా? అడిగింది నిర్మల. దేని గురించి? అడిగాడు శ్రీధర్. తన బ్రెజిల్ ట్రిప్ గురించి. అదేమిటి? ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీధర్. సౌత్ అమెరికాలోని బ్రెజిల్ దేశం కాఫీకి ప్రసిద్ధి కదా. తాను కాఫీ మీద చాలా స్టడీ చేసింది. కర్ణాటక స్టేట్లో కూర్గ్ కాఫీ ఎస్టేట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్నాళ్లు పనిచేసింది. ఆ అనుభవంతో బ్రెజిల్ దేశంలో ఒక రాష్ట్రమైన బాహియా కాఫీ ఇన్స్టిట్యూట్కి జాబ్ కోసం అప్లై చేసింది. అది వచ్చింది. 2-3 రోజుల్లో వెళ్ళిపోవాలనుకుంటోంది. మీరేమీ అనుకోనంటే మీ పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడతాను అంది నిర్మల. అప్పటికే డీప్ షాక్కి లోనయ్యాడు శ్రీధర్. మీరు పూజ అనే అమ్మాయిని బాగా ప్రేమించారు. ఆమె విధివశాత్తు ఫ్లైట్ క్రాష్లో చనిపోయిందని తెలిసింది. అయినా ఆమె జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని మాళవిక తెలుసుకుంది. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకోమని అడగలేదు కదా. అలా అని ఇండియాలోనే ఉంటే తన తల్లిదండ్రులు తనకిష్టం లేని పెళ్లి బలవంతంగా చేస్తారని భయపడుతోంది. వాళ్ల ప్రయత్నాలు ఈ మధ్యనే ముమ్మరం చేశారని తను తెలుసుకుంది. ఆ పెళ్లి ఆపలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడగలేదు. పాపం పిచ్చిపిల్ల. ఇంతకు మించి ఏం చేయగలదు? కావాలనే ఎంతో ఫీల్ అవుతున్నట్టుగా నటిస్తూ అంది నిర్మల. కొద్ది క్షణాల పాటు శ్రీధర్ మైండ్ పనిచేయలేదు. మాళవిక నన్ను అపార్థం చేసుకుని ఉంటుంది. పూజాని గాఢంగా ప్రేమించిన మాట నిజమే. కానీ ఒక దశలో ఆమెకి నన్ను పెళ్లి చేసుకోవాలని లేదని ఖచ్చితంగా చెప్పింది. అలా పూజ చెప్పాక కూడా ఆమెను బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలనుకునే కుసంస్కారిని కాదు నేను. కాకపోతే ఫోన్ ద్వారా మా మధ్య ఏర్పడిన అనుబంధాన్ని అంత తేలికగా తెంచుకోలేకపోతున్నాను. ఈలోపు ఆమె ఫ్లైట్ క్రాష్లో చనిపోయిందనే వార్త నన్ను బాగా కృంగతీసింది. అంతే తప్ప మాళవిక మీద అనాసక్తత నాలో ఏమాత్రం లేదు. ఆమె బ్రెజిల్ వెళ్ళకూడదు. అందుకు నేనేం చేయాలో చెప్పండి? దీనంగా శ్రీధర్ అనేసరికి నిర్మలకి కూడా ఒక క్షణం బాధేసింది. అయినా తప్పదు. మూగ ప్రేమికుడు యోగి రూపంలో ముంచుకురానున్న ప్రమాదం నుంచి బయటపడాలంటే తాను హెవీ డ్రామా ఆడక తెప్పదు. వెంటనే ఏమాత్రం జాప్యం లేకుండా మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి. రిజిస్ట్రార్ ఆఫీస్లోనా? అమాయకంగా అడుగుతున్న శ్రీధర్ని చూసి నిర్మల నవ్వును పెదాల మాటున దాచుకుంటే లోపల నుండి అన్నీ వింటున్న మాళవిక మనసారా నవ్వుతుంది. రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్ళంటే నెల ముందు ఇన్ఫార్మ్ చేయాలి. వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు మాళవిక తల్లిదండ్రులు దిగిపోతే? అవును, అది నిజమే. మరేం చేయమంటారు? ఒక అపురూపమైన వ్యక్తి తనకు దూరమైపోతుందేమోనన్న ఆతృత, ఆరాటం, ఆవేదన అతని కంఠంలో నిజాయితీగా పలికింది. రేపు మంచిదే. హిందూ వివాహ వ్యవస్థ ప్రకారం 10 మంది పెద్దల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటే దానికి చట్టబద్ధత లభిస్తుంది. అలా చేద్దామా? అడిగింది నిర్మల. అలాగే అన్నాడు శ్రీధర్. ఆ తెల్లవారి ఉదయమే 11 గంటలకు పద్మారావు నగర్లోని షిరిడీ సాయిబాబా గుళ్ళో శ్రీధర్ మాళవికల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగిపోయింది. 3 ముళ్ళు వేయటం పూర్తి కాగానే వాళ్ళిద్దరి కళ్లల్లో కదలాడిన ఆనందాన్ని వర్ణించటానికి అక్కడున్న ఎవ్వరికీ మాటలు రాలేదు. ఆ రాత్రే నిర్మల తన ఫ్లాట్ని సర్వాంగ సుందరంగా అలంకరించి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి తన కూతురు బామ్మతో శ్రీధర్ ఫ్లాట్కి వెళ్ళిపోయింది. చిన్న డౌట్ తీర్చగలవా? అడిగాడు శ్రీధర్ ఆమెను చూస్తూ. అడగండి అంది మాళవిక. 12155కి అర్థం తెలిసింది. 12166కి అర్థమే తెలియలేదు అన్నాడు శ్రీధర్ ఆమె చెవిలో గుసగుసగా. దానికామె ముగ్ధ మనోహరంగా నవ్వి 12166 అంటే మనం పాల్గొనబోయే తదుపరి కార్యక్రమే. అర్థం కాలేదా?
1 to 1 మారిపోయి ఆంగ్లంలో KIగా మారిపోతే చివరనున్న 6 ఆంగ్లంలో LLగా మారిపోతాయి. అంటే కిల్ అని అర్థం. శ్రీధర్ రిలాక్స్డ్గా మంచినీళ్ళు తాగేందుకు వంటగదిలోకి వెళ్ళి లైట్ వేశాడు. ఆ లైట్ వెలుగులో అటక మీద చివరగా కనిపిస్తున్న కార్టన్ చూసి శిలాప్రతిమే అయిపోయాడు శ్రీధర్. అది తనకు పూజా గుర్తుగా ఆమె ఖాళీ చేసిన ఫ్లాట్లో దొరికిన బైనాక్యులర్స్ భద్రపరుచుకునే ప్యాకింగ్ కార్టన్. పూజ ఎక్కడికి వెళ్ళలేదు, ఈ ఫ్లాట్లోనే ఉంటుంది, మూగ ప్రేమికుడు దానికి సాక్ష్యం అని తరచూ అంటున్న యోగి మాటలు గుర్తుకొచ్చాయి శ్రీధర్కి. వెంటనే దగ్గరగా వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుని దాని మీదున్న డిజైన్ నెంబర్, మోడల్ పేరు, తయారు చేసిన కంపెనీ పేరు, కంట్రీ పేరు చిన్న స్లిప్ మీద రాసుకున్నాడు. ఆ స్లిప్ని తన నైట్ డ్రెస్ జేబులో భద్రపరుచుకున్నాడు. శ్రీధర్కి తెలియని విషయం ఒకటుంది. బాత్రూంకి వెళదామని లేచిన మాళవిక వంటగదిలో లైటు వెలుగుతుండడంతో నెమ్మదిగా అక్కడికి వెళ్ళి తొంగి చూసింది. సరిగ్గా అప్పుడే శ్రీధర్ కార్టన్ని చూస్తూ ఏదో రాసుకుంటున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు తాను ఎంతగానో ఇష్టపడిన బైనాక్యులర్స్, తన ప్రేమకి వారధిలా పనిచేసిన ఒపెరా గ్లాసెస్ ఎక్కడో మిస్ అయిందనే విషయం. ప్రమాదం ఇంకా తప్పిపోలేదు అనే ఆలోచన రాగానే బాత్రూంకెళ్ళి శ్రీధర్ ఫ్లాట్కి ఫోన్ చేసి అక్కడున్న నిర్మలకి జరిగిన విషయం చెప్పింది మాళవిక. మంచి నిద్రలో ఉన్న నిర్మలకి నిద్రమత్తు వదిలిపోయింది. నువ్వేదో ఇంకా స్వీట్ నథింగ్స్ చెబుతావని ఎదురు చూస్తుంటే ఈ కొత్త టెన్షన్ ఏమిటే బాబు, 1కి 10 సార్లు చూసుకున్నావుగా, అసలైనా ఆ బైనాక్యులర్స్ని అక్కడే ఎలా వదిలేశావు? గొప్ప చిక్కు తెచ్చిపెట్టావే. అయితే ఓ పని చేస్తాను, రేపు ఉదయమే సికింద్రాబాద్లో ఉన్న సింగపూర్ బజార్కి వెళ్ళి సేమ్ సైజ్ సేమ్ క్వాలిటీ బైనాక్యులర్స్ కొనుక్కొచ్చి బైనాక్యులర్స్ని నా బీరువాలో ఉంచి దాని కార్టన్ని నా వంటగది అటక మీద ఉంచి ఇప్పుడున్న కార్టన్ని నాశనం చేసేస్తే సరిపోతుంది. అప్పటికి రిలాక్స్ అయిన మాళవిక నెమ్మదిగా బెడ్రూంలోకి నడిచింది. మరుసటి రోజు ఉదయం 11:30 కల్లా కార్టన్ మారిపోయింది. శ్రీధర్ రాసి పెట్టుకున్న స్లిప్ ఓనెడా వాషింగ్ మిషన్లో తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు నీకన్నీ చెబుతాను, నువ్వేం చేయాలో ఏం చేయకూడదో నీకే అర్థమైపోతుంది అంటూ నిర్మల జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు యోగికి చెప్పింది. తెలిసిందన్నట్లు తలూపాడి యోగి. మనిద్దరం శ్రీధర్ మాళవిక విషయంలో ఏం చేశామో వాళ్ళిద్దరూ ఇప్పుడు మన విషయంలో అదే చేయాలని ఉత్సాహపడుతున్నారు. రేపు ఉదయమే మనం కొత్త బట్టల్లో గుడికెళ్ళాలి, అర్థమైందా అంది నిర్మల నవ్వుతూ. సరే అంటూ తన అంగీకారం తెలిపాడు యోగి. మరుసటి రోజు ఉదయమే శ్రీధర్ మాళవిక ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు కిందకు రాగానే మూగ ప్రేమికుడు మాళవికను గుర్తించి అప్పుడే అటుగా వస్తున్న యోగి దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి విషయం చెప్పేశాడు. పోనివ్వండి, ఇప్పుడు ఆమెకు పెళ్ళైంది కదా, ఇప్పుడు ఆమె పూజ కాదు మిసెస్ పూజ అంది యోగి పక్కనే ఉన్న నిర్మల. ఆ రోజే శ్రీధర్ తాతగారు తల్లిదండ్రులు ముంబై నుండి ఫ్లైట్లో వచ్చారు తమ కోడల్ని చూసుకునేందుకు. వాళ్ళు వచ్చిన 2 గంటలకు మాళవిక తల్లిదండ్రులు కూడా భీమిలి బీచ్ రోడ్ నుండి వచ్చారు. అనుకున్న సంబంధాలను మన పిల్లలు చేసుకోలేకపోయారని ఒకరికి ఒకరు చెప్పుకుని బాధపడదామనుకునే లోపే శ్రీధర్ మాళవిక జంటగా వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూస్తూనే అనుకున్నదే అనుకోకుండా జరిగినందుకు అమిత ఆనందానికి లోనయ్యారు వాళ్ళు. అందరూ కలిసి ఆ రోజే షిరిడి సాయిబాబా గుళ్ళో యోగి నిర్మల పెళ్లి జరిపించేశారు. ఆ తరువాత అప్పుడప్పుడు శ్రీధర్కి ఏదో గుర్తుకు రాగానే బైనాక్యులర్స్ తీసి దానిలోంచి పరిసరాల్ని చూడటం మాత్రం మానలేదు. భర్తను అలా చూసినప్పుడల్లా మాళవిక పెదవుల మాటనే మధురంగా నవ్వుకునేది. పూజ వేరు మాళవిక వేరు అనే అనుకుంటున్న శ్రీధర్కి ఇద్దరూ ఒకటే అనే విషయం ఎప్పటికి తెలుస్తుందో. శుభం. ఇంతటితో మన నవల అయిపోయింది. చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే పేరు ఈ నవలకి సరిగ్గా సరిపోయింది అనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా ఇంకో నవలతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.